హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పచ్చడి. టమాటీలని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకుని మెంతులు 1 స్పూన్ వేసుకుని బాగా దోరగా వేపుకోవాలి. తర్వాత ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసి అవి కూడా బాగా వేపాలి. మెంతులు బాగా వేగకపోతే చేదొస్తుంది, దోరగా వేపాలి. తర్వాత తీసి చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మనం పొడి చేసుకోవాలి. ఆ విధంగా పొడి చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఈ టమాటా ముక్కలు కూడా వేసి 1 స్పూన్ ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయి. నిమ్మకాయ సైజు అంతా చింతపండు నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుని అటు చింతపండు కూడా టమాటా ముక్కలు వేసి అది కూడా ఉడకబెట్టుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. 3 స్పూన్లు కారం, పచ్చడికి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మరో స్పూను కల్లుప్పు వేసాను. మనం ఫస్ట్ ఒకసారి వేసాం కదా 1 స్పూను, ఇప్పుడు స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చగా చేసుకోవాలి, మరీ మెత్తగా రుబ్బకూడదు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 3-4 స్పూన్లు వేసుకోవాలి. పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటే తొందరగా పాడదు, బాగుంటుంది. తర్వాత పోపు సామాన్లు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, తొక్కలు ఒలుసుకున్న వెల్లుల్లిపాయలు, పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా వేపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకుని అవి కూడా బాగా వేపుకోవాలి. పోపు సామాన్లు బాగా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి 1 స్పూను. తర్వాత మిక్సీ జార్లో ఉన్న పచ్చడి కూడా వేసి బాగా కలపాలి. నూనెలో వేసి ముందుగా పొడి చేసుకున్న మెంతి పొడి కూడా వేసి పచ్చడిలో కలుపుకోవాలి. ఎంతో టేస్టీ పచ్చడి తయారీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే విధంగా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.